గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. అలేబీడు బేలూరు ఎపిసోడ్స్ 1, 2, 3, 4 అవుతాయి అనుకుంటున్నాను. ఇంకా చేస్తున్నాను. ఇది చూసే ముందు ఇది ఫస్ట్ ఎడిషన్ అనుకోండి, ఫస్ట్ వాల్యూమ్ అనుకోండి, దాన్ని ఫస్ట్ పార్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. దాని ముందు ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే 5 నెలలు అయింది ఈ టూర్ చేసి. 5 months, 6 months ఆల్మోస్ట్. అప్పటి నుంచి వేరే టూర్ చేయలేకపోతున్నాను. వేరే ఎందుకు టూర్ చేయలేదంటే ఇది ఎడిట్ చేసి పెడదామని, చేశాక వెళ్దాం ఏదైనా వెళ్ళాలంటే అనుకో. ఇట్లా అందుకని వీడియోలు రాలేదని అందరూ అంటున్నారు. కానీ ఇవి ఇక్కడ వచ్చిన ప్రాబ్లము ఏంటో అది కొంచెం మీకు కూడా, నాకెందుకో ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంటే కూడా ఒక రకమైన భయం వేస్తుంది. భయము ఏంటి, మీరు విచిత్రంగా ఉంది అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది అక్కడ హలేబీడు బేలూరుకి వెళ్ళడం జరిగింది. హలేబీడులో షూట్ చేసుకున్నాను. తర్వాత బేలూరుకి వెళ్ళాను. బేలూరులో కూడా షూట్ చేశాను. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్రసాదం కొనుక్కోవడానికి ఆ కౌంటర్ దగ్గర లోపలే, టెంపుల్ లోపలే, గాలిగోపురం వెనకాలే ప్రసాదం అమ్మేవాళ్ళను, బుక్స్ అన్ని అమ్మేవాళ్ళు. ఈ బుక్ ఒకటి, అంటే అక్కడ చరిత్ర గురించి ఏదైనా చెప్పాలంటే 2 బుక్లు, ఇది ఒకటి కూడా తీసుకున్నాను బేలూరు. సో ఈ వీటిలో ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా చెప్పడానికి. ఎందుకంటే మనం దాంట్లో మేధావులం కాదు, ఇది కొంతవరకు చరిత్ర తెలుసు. కానీ సో అది బెటర్ అని చెప్పేసి ఆల్రెడీ రీసెర్చ్ చేసి వాళ్ళ బుక్స్ రాసి ఉంటారు. అలా అనుకుని తీసుకున్నాను బుక్స్. ఈ బుక్స్ చేతిలో ఉన్నాయి. ఆ పెద్ద కెమెరా D850 మెడలో ఉంది, బరువు ఉంది. ఇంకా చిన్న బ్యాగ్ అది ఒకటి ఉంది. స్టాండ్ సెల్ఫీ స్టిక్ లాగానే పెద్దది, లావుగా ఉంటుంది. 3,000, 3,500 అది. దాని కింద మళ్ళీ లెగ్స్ ఉంటాయి. అదొక 2,500, 2,000 అది. అవి ఇట్లా ఫిట్ చేశాను. పైనేమో ఇది GoPro 12. ఆ GoPro 12 కి ఈ ఏమంటారు దాన్ని, సౌండ్ అడాప్టర్ కూడా ఉంటుంది, ఆడియో అడాప్టర్. దాన్ని మీడియా మోడ్ అంటారు. మీడియా మోడ్ అని ఉంటుంది. అది వీడిదే. అది 8,500, 9,000 తీసుకున్నారు దానికి. అది ఉంది. కొత్త బ్యాటరీ వేసాను. ఎండోరా ఈ మధ్య వచ్చినాయి కదా, ఆ ఎండోరా బ్యాటరీ దాంట్లో ఉండింది. 256 512 అది. ఎందుకంటే మాటికి మార్చాల్సి వస్తుందని చెప్పేసి మేబీ 256 అనుకుంటా. ఓ చిప్, చిన్నది మైక్రో చిప్, దాంట్లో ఇంత వాల్యుబుల్ అనమాట. ఇవన్నీ కాక ఇక్కడ నుంచి పోయిన డాటా అంతా కూడా షూటింగ్ చేసినవన్నీ కూడా 2 టెంపుల్స్. మధ్యలో ఏదో ల్యాప్టాప్ లో కొంత చేశాను. ఏమి దొరుకుతున్నాయి తెలియదు, అంటే వెతికి ఎడిట్ చేసి పెట్టాలి. సో ఈ చరిత్ర అంతా ఎందుకు అని మీరు అనుకోవచ్చు. అక్కడ ప్రసాదం తీసుకున్నాను. పక్కన ప్రసాదం కొన్నాక అతను జీపే చేయమన్నాడు. ఆ స్టాండ్ అది అట్లా ఫిక్స్ చేసి ఉంది కదా, GoPro 12. ఆ పక్కన ఉన్న బెంచ్ ఉంటే అక్కడ బెంచ్ మీద పెట్టి, దాని పక్కనే ప్రసాదం షాప్ పక్కనే బెంచ్ ఉంటే దాని మీద పెట్టేసి ఆ ప్రసాదం తీసుకున్నా. 200 రూపాయలు అన్నాడు ఆయన. అది కిట్టు అది అని. సరే మనం దూరం పోయినాం కదా అని తీసేసుకుని, ఈ బుక్కులు చేతిలో ఉన్నాయి, ఈ మెడలో కెమెరా, అట్లా బయటకు వచ్చేసి అది అక్కడ మర్చిపోయాను. బయటకు వచ్చేసి జస్ట్ గాలిగోపురం దాటి బయటకు వస్తే అక్కడే లెఫ్ట్ లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. బేలూరులో జరిగింది ఇది. చెప్పుల స్టాండ్ ఉంది, అది తీసుకున్నాను. చెప్పులు తీసుకుని ఇంకోటి ఏదో మిస్ అయినట్టుంది అని వెంటనే లోపలికి వెళ్ళాను. వెళ్తే లేదు అక్కడ. అది జోబులో పెట్టుకోవడం కూడా రాదు. మడిచే స్టిక్ కాదు, సెల్ఫీ స్టిక్ చిన్నది కూడా కాదు. బ్యాగులు, లగేజ్లు లోపలికి అలౌ చేయరు. ఎవరి చేతిలో ఉన్నా అది చేతిలో కనపడాలి. అది ఉండేది. వెంటనే పోయినాను. అది ఇప్పేంత టైం కూడా లేదు కదా. కానీ అది అక్కడ లేదు. టెంపుల్ అంతా తిరిగాను, ఎవరి చేతిలోనూ లేదు. కెమెరా గాయ చాలా విచిత్రంగా ఉంది. అరే ఏంటి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి నేను వాళ్ళందరినీ అడిగాను. షాప్ అతను అడిగాను, మాకు తెలియదు అన్నారు. వీళ్ళు అడిగినారు. ఆ టెంపుల్ యాజమాన్యం కాంటాక్ట్ చేసి CCTV ఉంటుంది, CCTVని చూడండి అంటే, టెంపుల్ అన్ని CCTVలో పనిచేస్తున్నాయి, అక్కడ ఉన్న CCTV మాత్రం పనిచేయట్లేదు. వాళ్ళంతా మిత్రులే. కానీ వాళ్ళ మీద నేను బ్లేమ్ అని అనట్లేదు, మనం తెలియకుండా ఏం అనకూడదు. కానీ బట్ అదొక్కటే పనిచేయట్లేదు, విచిత్రంగా అనమాట. సరే అని చెప్పేసి బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్ అక్కడెక్కడ ఉంటుందని చెప్తే, మార్కెట్ దగ్గర అని చెప్పి అక్కడ పోయాను. అక్కడ పోతే లేదండి, ఇవాళ ఎలక్షన్ ఇదంతా చిన్నది, మీరు మెయిన్ ఆఫీస్కి వెళ్ళాలి, మెయిన్ రోడ్లో అలేబీడు బేలూరు రోడ్డు పెద్దది, ఆ రోడ్లో ఉంటుందని చెప్పి అది 1.5 కిలో నడుచుకుని వెళ్ళిపోయాను. 1.5-2 kilometers పోయి అక్కడ కంప్లైంట్ చేస్తే, అక్కడ ఊర్లో పోలీసు వాళ్ళంతా ఏదో ఎలక్షన్ అంటే అక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఒక ఆమె సెక్షన్ ఆఫీసర్ ఎవరో ఉన్నారు, ఆమెకి కంప్లైంట్ చేసేసి రాసుకున్నాను. అంతా రాసుకున్నారు. దాంట్లో రిపోర్ట్ అంతా రాసుకున్నారు. ఇట్లా జరిగింది, వాల్యూ కూడా రాసుకున్నారు ఇంత అని చెప్పేసి. 80,000 ఉంటుందని ఇవన్నీ కలిపితేను అది 10,000. ఇది ఒక బ్యాటరీలు, సిమ్, స్టాండ్, అవన్నీ కెమెరా అన్ని కలిపితే ఒక 80,000 అవుతుంది అని చెప్పాను. అన్ని రాసుకుని మళ్ళీ రిటర్న్ 9 ఉంది కదా నా దగ్గర, 2 కెమెరాలు కదా, 2 ఇంకా ఇంకో కెమెరా కూడా ఉంది. కానీ నేను ఆ 9 తోటి వెనక్కి రిటర్న్ అవుతున్నాను. దాంట్లో కూడా కొంచెం ఏదో షూట్ చేసుకుని వచ్చి, సరే పోయింది కదా అని. ఇదంతా జరిగేట పొద్దున పూట్ల నేను బయటకు వెళ్ళిపోవాలని బయలుదేరానంతా అయిపోయిందని చెప్పేసి అప్పుడు 11-12 అయ్యిండొచ్చు. అప్పటి నుంచి 4 వరకు కూడా ఇవన్నీ ఈ కథలన్నీ అయినాయి అనమాట. మళ్ళీ వెనక్కి పోయి ఆ 4 నుంచి
ఆ గైడ్ కి 5,500 ఇచ్చాను అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అయ్యా అది పోయింది మళ్ళీ చెయ్యప్ప అంటే ఆయన మళ్ళీ డబ్బులు అవుతాయి అన్నాడు. సరే 500 కాదు కానీ 300 తీసుకో, టూకీగా చెప్పు అని బ్రీఫ్ గా చెప్పు అన్నాను. బ్రీఫ్ గా చెప్పేసి మొత్తం మీద షూట్ చేసుకున్నాం. మొత్తం ఈవినింగ్ అయిపోయింది, బాగా లో లైట్ అయిపోయింది, అంత హ్యాపీగా లేదు బేలూరు వీడియో, అంత హ్యాపీగా లేదు. సరే వచ్చేసి హోటల్ ఖాళీ చేస్తానని చెప్పింటి చెక్అవుట్ అని, లేదప్ప కంటిన్యూ చేస్తానని, నైట్ అయిపోయింది కదా, నైట్ జర్నీ బాగోదు, నేను ఉండేసి మళ్ళీ పొద్దున్నే వెళ్తానని చెప్పేసి నైట్ ఆగిపోయి మళ్ళీ పొద్దున్నే బయలుదేరి అక్కడ నుంచి షూట్ చేసుకుంటూ వచ్చాను అదే కెమెరాతో. నైట్ అదే షూట్ చేశాను. ఆ షూట్ చేసిందంతా డౌన్లోడ్ చేసుకుని ఎందుకైనా మంచిది. అప్పుడు బేలూరు అది ఉంది, లక్కీ కాదు లైట్ ఏదో మొత్తం మీద ఉంది, ఎడిట్ దగ్గర ఏదైనా మార్చుకోవచ్చు అని వచ్చేసాను. మళ్ళీ మార్నింగ్ టైమే కదా వచ్చేసి హలేబీడ్లో అంతా షూట్ చేసుకున్నాను. 11:30, 12 అయిపోయింది. మళ్ళీ షూట్ చేసుకుని మళ్ళీ ఎండలో బయలుదేరితే ఒక 60 కిలోమీటర్లు వచ్చాను. అప్పుడు చెరువు వచ్చి చాలా బాగుందని మళ్ళీ మధ్యలో కెమెరా అక్కడ రికార్డ్ అవుతుంది. ఆ చెరువు వచ్చినప్పుడు కూడా ఇంకోసారి రికార్డ్ చేస్తుంటే చిప్ ఎర్రర్ అని వచ్చింది. అయ్యో చిప్ ఎర్రర్ అని చెప్పేసి దాన్ని తీసేసి వేరేది పెట్టుకుని అక్కడ నుంచి అట్లా రికార్డ్ చేసుకుంటూ వచ్చేసాను. నేను ఒకవేళ అక్కడే చెక్ చేసి ఉంటే ల్యాప్టాప్ లో బాగుండేది. నేను అది ఊరికి వచ్చేసాను, ఇక్కడ కళ్యాణదుర్గంకి. వచ్చేసిన తర్వాత అక్కడ నైట్ లో దాన్ని డిస్టర్బ్ చేయలేదు కదా, అట్లా మిగతా డాటా ఉంటది అనుకున్నాను. చేయబోతే అది కూడా లేదు, అక్కడ ఫార్మాట్ ఉంటుంది కానీ అసలు డాటానే లేదు. దేవుడు ఇదేంటి ఎట్లయితే ప్రాబ్లం అయింది చెప్పేసి మళ్ళీ బయలుదేరి, ఎందుకంటే హలేబీడ్ది షూట్ చేశాను కదా పొద్దున్నే వచ్చి, అది అందులో ఉంది, మరి దాన్ని డౌన్లోడ్ చేయలేదు కదా, అది పోయినట్టే కదా. సో మళ్ళీ వెళ్ళాను. చాలా విచిత్రం, ఖర్చు పుట్టినట్టు వచ్చింది నాకు. ఎన్ని బండి కొన్నప్పటి నుంచి ఫస్ట్ అసలు హలేబీడు బేలూరు హలేబీడు ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ ని, ఆ కళ ఆ వర్క్ చూస్తే నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే మీరు నమ్మలేరు. మీరు అసలు అక్కడ చూస్తే వదలలేరు. మీరు అసలు నిజమైన ఆర్టిస్ట్ ఎవడు కూడా దాన్ని కళ్ళు పక్కకి డైవర్ట్ అవ్వదు. అసలు అంత బాగా ఉన్నాయి అనమాట. ప్రతి బొమ్మ డీటెయిల్డ్, ఏనుగులు పూసలు ఉంటాయి, వీణ తీగలు ఉంటే తీగ రాయిని తీగలాగా ఎలా చెక్తారు, అసలు తీగలాగే ఉంది. వేళ్ళు లోపలికి ఇట్లా వెళ్ళొచ్చు అనమాట, అట్లా ఉన్నాయన్నమాట. వాళ్ళ సింబల్స్ కానీ ఒక ఇండెక్స్ టెంపుల్ ఒకటి, పిల్లర్, ఇండెక్స్ పిల్లర్ ఉంది టెంపుల్లో ఉన్న. ఆ పిల్లర్ ఒకటి చూసి చాలా టెంపుల్ అంతా చూసినట్టే అట్లా ఇండెక్స్ పెట్టేశారు. మన ఇండెక్స్ అని ఇప్పుడు ఇవాళ తెలుగులో విషయ సూచిక అంటాము, ఇక్కడ బుక్లో ఎక్కడ చూస్తే ఇండెక్స్ అని ఎక్కడో ఉంటుంది, బుక్లో ఉన్న విషయాలన్నీ చెప్పడానికి. దీన్ని కూడా ఎక్కడ పెట్టింటాడు ఇండెక్స్ అని. ఊరికి ఏదో కంటెంట్ అన్నాడు, కంటెంట్స్ అన్నాడు ఇక్కడ, అదే కంటెంట్స్ అన్న ఇండెక్స్ అన్న. అలాగా పిల్లర్లో ఉంది. అదొకటి. బయట ఒక మోడల్ టెంపుల్ చేస్తారు, అది కూడా చిన్నది, మరీ చిన్న డిమాండ్. మరి టేబుల్ మీద చేస్తాం ఇవాళ, రేపు ఆర్టిస్ట్ చేస్తారు, అట్లా కాదు, పెద్దది రాతితో చేయాలి కదా, కొంచెం హేజీగా ఉంటుంది, అంటే అంత ఫినిషింగ్ లేదు. అది మోడల్ డమ్మీ టెంపుల్ చేసుకుని దాన్ని ఉదాహరణగా పెట్టుకుని అంత రాజు దగ్గర ఓకే చేయించుకోవాలో మరి ఏమిటో తెలియదు కానీ అది చేయించుకున్నాక ఇది చేశారు. అమరశిల్పి జక్కన్. ఈ అమరశిల్పి జక్కన్ అనే అతను అంటే చీఫ్, అతనే మొత్తం టెంపుల్ అంతా చెక్కడు. ఆయన కింద మొత్తం దేశంలో ఉన్న శిల్పులందరినీ పిలిపించండి అని చెప్పేసి రాజుగారు పిలిపించారట. ఆ దేశంలో ఉన్న శిల్పులంతా వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అసైన్ చేసేసి పెట్టేశారు. ఇవాళ ఈ బుక్లో రాసేది కూడా అమరశిల్పి జక్కన్ అని ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. అమరశిల్పి జక్కన్ అనే పదమే లేదు ఎక్కడ. ఆ టెంపుల్లో ఆ బొమ్మలు ఎవరైతే చెక్కింటారో వాళ్ళ పేర్లు మరి రికార్డులు అవి ఎట్లా దొరికినాయో తెలీదు. ఆ బొమ్మ కింద, ఆ బొమ్మ పక్కన ఆ పేర్లు మాత్రమే. ఈ బొమ్మ చూస్తే ఆ బొమ్మ యొక్క ఇది, దీంట్లో నేను అంతా చూశాను వివరంగాను. ఎవరైతే ఉన్నారో ఏ బొమ్మ చెక్కారో ఆ బొమ్మ దగ్గర ఆయన పేరు రాశారు, అంతేకాని అమరశిల్పి జక్కన్ అని ఎక్కడా లేదు. దీంట్లో ఉందా మరి, దేంట్లో ఉందో తెలీదు. చాలా విచిత్రం అనిపించింది. అంత పెద్ద గొప్ప శిల్పి గురించి ఏమి రాయకపోవడము ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఈయన పేరు ఉంటుంది అనమాట, ఎవరైతే దానికి అటెండ్ అయ్యారో చెక్కడానికి. ఇవి ఒక్కొక్కళ్ళు రకరకాల కల్చరిస్టులు చెక్కారు. సో దక్కన అది లేదు. సో ఏదేమైనా మొత్తం ఇదంతా షూటింగ్ చేసుకుంటూ వచ్చాను. ఒక చోట లాస్ట్ లో అందరూ ఎక్కువ పూజలు చేశారు దానికి. నాగులు పెద్దది, అది దాన్ని అంతా నూనెతోటి వాళ్ళు వాష్ చేస్తారేమో, నూనెతో వాష్ చేయడం కానీ పూలని పెట్టున్నాయి, ఫ్రెష్ గా ఉంది. మిగతా అన్ని మామూలు హేజీగా ఉన్నాయి కానీ పూజ లేదు. కానీ ఇక్కడ మాత్రం పూజలు ఉన్నాయి అనమాట. అది తీసేటప్పుడు నాకు ఎందుకో అనుమానం వచ్చింది, ఇది తీయకూడదేమో అని. నిజంగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తే దాని కళ్ళ ముందు ఎదురుగుండా చూస్తున్నా, ముఖంలోకి చూస్తూ దాన్ని నీట్ గా కంపోజ్ చేసుకున్నాను. కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటే తప్పు జరుగుతుందా అనే ఫీలింగ్ కలిగింది. అదేం తప్పు జరుగుతుంది అనే ఇంకొక నాలోనే ప్రశ్న. సో మొత్తం మీద అది అలా షూట్ చేసుకుని వచ్చాను. అది దాని లోపమా మరి నేనేమన్నా అక్కడ తప్పు జరిగిందో తెలియదు. సో రెండోసారి వచ్చి షూట్ చేసుకుంది కూడా పోయింది. మళ్ళీ మూడోసారి వెళ్ళాను ఊరు నుంచి. అదే రెండోసారి వెళ్ళిండేది ఊరు నుంచి. అది మొదటి పోయింది కదా, సగం దారిలోనే తెలిసిపోయింది కదా, అది పోయి హలేబీడు మాత్రమే. ఎందుకంటే ఈ బేలూరు ఆల్రెడీ నైట్ లో డౌన్లోడ్ చేశాను ల్యాప్టాప్ లో, అది గుర్తొచ్చి మళ్ళీ లో లైట్ ఉన్న ఏదైనా ఉండాలి, మళ్ళీ అక్కడికి ఎవరు వెళ్తారని ఒక రకమైన నిరుత్సాహం వచ్చేసింది. హలేబీడు ఒక్కటి తీసుకొని అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు ఉంటుంది దారి బేలూరుకిను హలేబీడికిను. సరే నేను రిటర్న్ అయిపోయాను. హలేబీడు షూట్ చేసుకుని రిటర్న్ అయిపోయి అన్ని సౌకర్యంగా జరిగాయి. దారిలో ట్రబుల్స్ కానీ అలాంటిది ఏమీ రాలేదు. ఇంటికి చేరాను. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ చేరాను. అది ఎడిట్ చేసి పెట్టడానికి ఎంత ప్రయత్నం
ప్రయత్నించినా కూడా నేను, ఎందుకంటే వేరే టూర్ వెళ్ళాలంటే అసలు చేతిలో ఉన్నవి ఎడిట్ పెట్టి అప్లోడ్ చేయకుండా మళ్ళీ ఇంకో దాన్ని తీసుకుపోయి పెట్టడం ఏంటి అని చెప్పేసి మొదటి పెడదామని చెప్తే ఆ టూరు వెళ్ళడం లేదు, ఎడిటివ్ చేయలేదు, టూరు వెళ్ళలేదు. ఏదో ఒక పని ఏదో ఒకటి ఈ రోజు వరకు, ఇప్పటి వరకు ఈ రోజు మొండికేసి కూర్చున్నా. ఇప్పుడు అదే ఉంది ఇక్కడ, ఎడిటింగ్ కంప్యూటర్ లో ఉంది. ఇప్పుడు జస్ట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అనమాట. ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సంబంధించిన వీడియోలన్నీ ఒక చోటుకు చేర్చుకున్నాను. అది ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎత్తుకోవాల్సి 5 నెలలు 6 నెలలు అయిపోయింది కదా, అవన్నీ డాటాలన్నీ నాకు నా బిజినెస్ వేరు, ఆ బిజినెస్ సంబంధించిన డాక్యుమెంట్, ఈలోగా 4-5 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేసాం. ఆ ఫిల్మ్స్ చేస్తే దానికి సంబంధించిన డాటా ఇవన్నీ కొంచెం మిక్స్ అయ్యి ఇండెక్స్ పెట్టాను. బట్ ఇవెంతో కొంచెం ఎత్తుకోవాల్సి వచ్చింది. చేసేసి మొత్తం మీద చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడండి, నాకు ఈ రోజు కూడా ఎడిట్ చేస్తుంటే ఏ క్షణంలో అది ఆటంకం కలుగుతుందా అనే ఒక రకమైన భయం వేస్తుంది. అది ఎందుకు ఇలా జరిగింది అని. మళ్ళీ ఎక్కడ యాక్సిడెంట్ అవడం కానీ లేదా ఏదైనా వేరే లాగా అట్లా ఏం లేదు. అది ఎడిట్ చేయనివ్వట్లేదు. కానీ రెండోసారి కూడా ఏదైతే అక్కడ డల్ గా కనపడిందో, ఆ నావల్లో అది కనపడిందో, అక్కడ మళ్ళీ రెండోసారి కూడా బాగా షూట్ చేశాను. ఎందుకంటే నాకు మూఢనమ్మకాలు లేకుండా పోవచ్చు, కానీ దైవభక్తి అయితే ఉంది కదా, దేవుడు ఉన్నాడని నమ్ముతాను. ఇవన్నీ ఉన్నాయని నమస్కారం పెట్టుకుంటాం. అక్కడికి వెళ్ళి చెన్నకేశవులు టెంపుల్ బేలూరులో, ఇక్కడ వచ్చేసి శివాలయం ఇక్కడ మన అలేబీడ్లో. అంటే అప్పటికి శివభక్తులు విష్ణు భక్తులని విడివిడిగా ఎక్కువ సౌత్ ఇండియాలో వాళ్ళ మధ్యలో యుద్ధాలు కూడా జరిగినాయట అప్పుడెప్పుడు. సో అందుకని ఆ టెంపుల్ వేరు, ఈ టెంపుల్ వేరు. ఒక 18 కిలోమీటర్ల దూరం. ఆ రోజుల్లో అది వెళ్ళాలన్నా కూడా మనుషులు గుర్రాల మీద బళ్ళ మీద ప్రయాణం చేసేవాళ్ళు కదా ఆ రోజుల్లో. అది దూరం కిందే లెక్క. ఇవాళ అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నారు, కానీ ఆ రోజులకి అది దూరమే, అది దూరంగా ఉన్నట్టే. ఎందుకు మా ఊర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా పెద్దవాళ్ళని అడిగితే అనంతపూర్ అక్కడ నుంచి 56 కిలోమీటర్స్. ఆ ఊరు వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు ఊర్లో చాలా మంది. అందరూ వెళ్ళరు కదా, అట్లా జరుగుతుంది. సో ఈ ఎపిసోడ్ ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇది చాలా అవుతుందేమో మరి తెలియదు, ఎంత అవుతుందో తెలియదు, ఎన్ని మినిట్స్ వస్తుందో. ఇది ఇలా ఆటంకం జరిగింది. దీని కారణంగా వీడియోలు ఇన్ని రోజులు రాలేదు నాకు. దయచేసి ఇది చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నేను స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్, అండ్ అవసరమైతే ఇంకొకసారి కూడా వెళ్తాను, నేను వదిలిపెట్టను. ఎందుకంటే అది మీ అందరికీ చూపించాలనే తాపత్రయం ఒకటే. ఏదైనా నా వర్కౌట్ చేస్తే అది బాగుంది, పలానా వాళ్ళు బాగుంది అని చెప్తున్నా. ఆమె నిరోలి వీడియోలు చాలా బాగుంటాయి, ప్రపంచం అంతా చూపిస్తుందంటే ఎంతో మంది ఫ్రెండ్స్ ఓవరాల్ గా చెప్తున్నారు, అరే అమ్మాయి నా ఇన్స్పిరేషన్, డచ్ అమ్మాయి చాలా బాగా చేసింది, చాలా ఎక్కడ ఇంటీరియర్ వెళ్ళిపోతుంది, ఎంత డేర్ గా ఉంటుంది ఆమె ఆ వీడియోలు చూసారే, మనం ఎందుకు చేయకూడదని ఇలాగా అప్పుడు బైక్ కొనేసి దానికి నేను ఇది రైడింగ్ స్టార్ట్ చేశాను. సో అది అక్కడ విషయం. సో చూసి తరించండి, ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ కొట్టండి. వెల్కమ్ టు గోపాల్ ది రైడర్. టుడే ఐఎమ్ గోయింగ్ టు అలేబీడు బేలూరు. ఇది 4 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తూ ఇప్పటికి టైం దొరికింది. సో ఇప్పుడు వెళ్ళాలని బయలుదేరుతున్నాను. కాకపోతే రాత్రి కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడు అందుకని లేవడం ఆలస్యం. టైం ఆల్మోస్ట్ 11:20. ఇక బయలుదేరాలి. ఇంకా ఏ విధమైన ఇది పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఏదో ఫోన్ వస్తుంది, మళ్ళీ డీలే అయిపోతుంది. Let us meet on the road. Thank you. Bye. ఈ సిటీ నుంచి వెళ్ళేటప్పుడు రోజుకొక విధంగా వెళ్తుంటాము. ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అని. ఇది కూడా బాగానే ఉంది. ఈ రాజ్భవన్ రోడ్లోకి టచ్ అవుతుంది రోడ్డు. ఇంకవన్నీ రోజు మీరు చూసినవే, కొత్తగా ఏముండదు. సందులు గొంతులు, హైదరాబాదు సందులు గొంతులు అంతేనా.
డాక్టర్ అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఎన్టీఆర్ గార్డెన్లో, చాలా బాగుంది. నెక్లెస్ రోడ్ ఇది. అక్కడ బుద్ధ విగ్రహం, అన్ని చెట్లు అడ్డం వస్తున్నాయి. అది బుద్ధ విగ్రహం, నెక్లెస్ రోడ్లో బుద్ధ విగ్రహం అది. ఇక్కడేమో ఎన్టీఆర్ గార్డెన్లో అదే ఇక్కడ ఆయన సమాధి, ఎన్టీఆర్ ఘాట్ అంటారు, దీన్ని ఏమో అంటారు మరి పేరు. సండే కదా ఇవాళంతా విజిటర్స్. ఈ లెఫ్ట్లో వచ్చేదేమో లూమినీ పార్క్, బోటింగ్ ఉంటుంది అక్కడికి, బుద్ధ విగ్రహం దగ్గరికి. లూమినీ పార్క్ నుంచి, లూమినీ పార్కు అంటే బోట్లన్నీ చాలా ఉన్నాయి. బోట్లు టూరిజం డెవలప్ ఇది రైట్ సైడ్ సెక్రటరియట్. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ షేప్ తీసుకొచ్చి ఈస్ట్ ఫేసింగ్కి ఇది చాలా బాగా చేశారు. ఇది లూమినీ పార్క్, ఇక్కడంతా అంతా డెవలప్ చేశారు, ఇలాగా బాగానే ఉంది లూమినీ పార్క్. నో రైట్ అన్న, అదంతా మార్చేశారు సిగ్నల్స్ అన్నీ. అక్కడి నుంచి రైట్ అని తీసుకోవాలేమో, ఇక్కడ కూడా మార్చేశారు. సండే కదా ఇవాళ, ఎట్లయినా కొంచెం ట్రాఫిక్ బాగా తక్కువ ఉంది. అదొక లక్. అది ఇలాది ఈ టైంలో వస్తే భయంకరంగా ఉంటుంది. ఇదేమో ట్యాంక్ బండ్ ఎక్కేసి కొద్దిగా మనం ఇక్కడ యూ కట్ చేసుకుంటే కానీ ఇక్కడ రైట్లో ఆదర్శ్ నగర్ అని చెప్పేసి మన బిర్లా మందిర్కి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. అటు రవీంద్ర భారతి నుంచి కూడా రావచ్చు, కానీ వెహికల్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్ళాలి. దెర్ నో అదర్ వే. లెఫ్ట్లో ఏమో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్. రైట్ సైడ్ ఏమో అసెంబ్లీ, లెఫ్ట్ ఏమో ఈ క్రైమ్ బ్రాంచ్.
రైట్ సైడ్ జూ పార్క్. ఆదివారం కదా జూ పార్క్ అంటే జనరల్గా ఇక బాగా వచ్చేస్తారు. అదో నెహ్రూ జూలాజికల్ పార్క్. ఈ పార్క్ స్పెషాలిటీ ఏషియాలో బిగ్గెస్ట్ అని చెప్తారు దీన్ని. ఏషియాలోనే బిగ్గెస్ట్ జూలాజికల్ పార్క్ అని చెప్పేసి అన్ని వెరైటీలు ఉంటాయి. బాగుంటుంది, పెద్ద పార్క్ ఇది. హైదరాబాద్ వస్తే మాత్రం ఈ మామూలుగా ఢిల్లీ జూ పార్క్ అని, మద్రాస్ జూ పార్క్ అని ఉంటాయి. కానీ అందరికంటే కూడా ఏషియాలో బిగ్గెస్ట్ అన్నప్పుడు మీరు ఆలోచించుకోండి. పైన ఒక ట్యాంక్ బండ్ ఉంది, మిరాలం ట్యాంక్ అంటారు దాన్ని. దానివల్ల కూడా వాటరు పుష్కలంగా చెట్లకు కానీ, యానిమల్స్ కానీ, పక్షులకి అన్నిటి కూడా, ఏనుగులు ఎస్పెషల్లీ ఏనుగులకి ఆ బండకి, ట్యాంక్ బండ్ కిందనే పెట్టారు ఏనుగులన్నిటినీ. చాలా బాగుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఫర్ టూరిస్ట్. మాత్రం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ అని సినిమాలు ఎలాగో చూస్తారు, కానీ ఇది చాలా చాలా బాగుంటుంది. యానిమల్స్ దగ్గరగా చూడొచ్చు, పెద్ద పులులు, సింహాలు అన్నీ బాగుంటాయి. చాలా బాగుంటుంది జూ పార్క్. హైదరాబాద్ జూ పార్క్ అంటే ఫేమస్, హైదరాబాద్ జూలాజికల్ పార్క్ అంటే. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు తప్పకుండా అది మిస్ కాకుండా చూస్తే మంచిది. వన్ ఆఫ్ ది గుడ్ మెమొరీ. రోడ్లన్నీ కొంచెం మారుస్తున్నారు. ఎప్పుడు విడివిడిగా వచ్చిన ఇక్కడ మళ్ళీ ఒక జంక్షన్ లాగా చేశారు. చేయడం మంచిదే, ఎందుకంటే ఊరికే వచ్చి గుద్దుకుంటారు. తవ్వి అంతా చేస్తున్నారు, పని అంతా ఒక ఐలాండ్ లాగా తయారు చేస్తారు అనుకుంటా. ఈ బ్రిడ్జ్ ఒకటి ఇక్కడ ఇక్కడ కూడా బ్రిడ్జ్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ కూడా అయ్యిందంటే ఈ చౌరస్తాకి ఆ బ్రిడ్జ్ దిగగానే జూ పార్క్ దగ్గర మళ్ళీ ఈ బ్రిడ్జ్ ఎక్కేస్తే చాలా వరకు టైం మళ్ళీ సేవ్ అవుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడైతే మాత్రం నరకం చూస్తాం. అందులో మధ్యాహ్నం పూటలు వచ్చినప్పుడు ఆఫ్ రోడ్ అనుకోండి. ఇప్పుడు ఇది ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. ఇది గుంటలు కానీ లదాఖ్ వెళ్తే ఇలా రోడ్డు మొత్తం మ్యాక్సిమం ఇలాగే ఉంటుందట. బ్రిడ్జ్ బాగా తయారైంది. ఆ లెక్కన మెహదీపట్నం రోడ్డే బెటర్ అనమాట. ఈ బ్రిడ్జ్ అయ్యేంత వరకు ఈ పక్క రావద్దు సరే. ఈ పక్క ఆల్మోస్ట్ అయిపోతుంది బ్రిడ్జ్, ఆ పక్క అవ్వాలి. చాలా వరకు ఫ్రీ అవుతుంది. ఇది కూడా చాలా పెద్ద బ్రిడ్జ్, చాలా దూరం ఉంది. దీనివల్ల చాలా అంటే చాలా పెద్ద బ్రిడ్జ్, మోర్ దెన్ 2 కిలోమీటర్స్ ఉంది. ఎండింగ్ అనమాట ఇది. అక్కడికి వచ్చేసాము. ఎక్స్ప్రెస్ హైవే అంటారు దాన్ని, ఫ్లైఓవర్ NH 44.
ఫ్యూయల్ స్టాఫ్ ఇట్లా ఉండలేదు. బయటకు వచ్చాకే అంతా వేయించాను. సో ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నా. ఇంకా 99% ఇక్కడ ఊరు దాకా ఇంకేం అవసరం రాదు. ఇప్పుడు జడ్చర్లకు దగ్గరలో ఉన్నాం అనుకుంటా. ఏంటో తెలియదు. జడ్చర్ల ఈ హోటల్ ఉంది అంటే ఇక్కడ హోటల్లో టేస్ట్గా ఉంటుంది ఫుడ్. బీచ్పల్లి దగ్గర వచ్చాము, ఇంకా బీచ్పల్లి రాలేదు, దగ్గర ఉన్నాము. అనంతపూర్ 203. ఓ బాప్రే, 2:30 అవుతుంది. 11:30కి బయలుదేరింది. 12:30, 1:30, 2:30, 3 hours పట్టింది ఇక్కడ రావడానికి. చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టే అనిపిస్తుంది. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఈరోజు. లారీలు ఉంటాయి, పక్క నుంచి జాగా కూడా లేదు. జనరల్గా ఇప్పుడు ఈ సైడ్ ఉంది అట్లా వస్తుంది, అది కూడా రాదు ఒక్కొక్కసారి. మా ఇంటి దేవుడు నరసింహస్వామి. నరసింహస్వామి అంటే చాలామందికి తెలుసు, అది విష్ణు యొక్క అదొక అవతారం అని చెప్పేసి. హిరణ్యకశిపుణ్ణి చంపడానికి అది అవతారం ఎత్తారని చాలా ఉన్నాయి పురాణాల్లో ఇలాగా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వేరే గ్రహం నుంచి ఏలియన్స్ వస్తే ఆ ఏలియన్స్నే మనము దేవుళ్ళు అనుకుంటున్నామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఫన్నీ అనుకోకండి, నేను నా మనసులో ఉన్నమాట చెప్తున్నా. వాళ్ళే వచ్చి ఇక్కడ మన యొక్క అనాగరికతను చూసి మనలంతా ఒక సిస్టమేటిక్గా ఉండాలనేలాగా ఒక లైఫ్ని కొనసాగించాలని రిలేషన్స్, ఫ్యామిలీసు, డిపెండెన్సీ ఇవన్నీ కూడా చేస్తూ, ప్లస్ మనకి తగిన వనరులు వచ్చేలాగా అన్నీ చేకూరుస్తూ కోటలు కట్టించడం కానీ ఇవన్నీ కూడా, అంటే రకరకాల రక్షణ గురించి కానీ చేశారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అలా అనిపిస్తుంది. అందుకే ఏ రాజు ఎంత పూర్వం ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న రాజులు కూడా 2000 సంవత్సరాలు, 2500, 3000 సంవత్సరాల క్రితం ఉన్న రాజులు కూడా ఆ పలానా టెంపుల్ని అభివృద్ధి చేశారు అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనసులో కూడా, అంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళకేం చెప్పారో తెలీదు. ఇప్పుడు యాన్సిస్టర్స్ అనేస్తాం మనం, అంతే, దానికి ఒక లిమిట్ లేదు యాన్సిస్టర్స్కి. అది ఇంకా అలా ఎన్ని వాడెవరు ఆడామండి ఇవ్వంటారు ఇంగ్లీష్లో, మనమేమో ఏప్ మ్యాన్ ఏమంటాము. రకరకాల ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతం జాతి మానవుడు కోతి నుంచి పుట్టాడని. సో వాళ్ళందరూ కూడా మన యాన్సిస్టర్సే ఆ లెక్కన. బీచ్పల్లి దగ్గరలో ఉంది. ఇదివరకు ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు కూడా, ఇది కూడా ఒక రకమైన టెస్టింగే అనుకోవాలి. రోడ్డు తోటి ఇప్పుడు చేస్తున్నది. అంతకుముందు ఎన్ని మైకులు మార్చాను, ఒక్క దాంట్లో ఆడియో సరిగా లేదు. 30 kilometers దాటితే ఆడియో అంతా డ్యామేజ్, అది పనికిరాదు ఇక. సో ఇప్పుడు 100లో వెళ్తున్నాను, 100లో వెళ్తూ ఆడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు బీచ్పల్లి ఫ్లైఓవర్ వచ్చేసింది. పక్కన ఎవరు రిసార్ట్స్, హోటల్ ఉండే, ఇప్పుడు హోటల్ లేదు. పున్నమి హోటల్ ఉండే అప్పుడు ఇక్కడ. అది బీచ్పల్లి ఐలాండ్, నది మధ్యలో. మొన్న వచ్చినప్పుడు నీళ్ళన్నీ ఫుల్గా ఉండే, అప్పుడే అయిపోయినాయి. ఎంతసేపు ఆ గేట్లు ఎత్తేస్తారు కదా, కింద వెళ్ళిపోతాయి. అది స్టోర్ చేసుకున్నట్టయితే మనకు బాగా ఉపయోగం ఉంటుంది. ఎన్ని నీళ్లు చూడండి. ఈ ఐలాండ్ మీద కోట ఉంది, ఆ కోటకి ఎప్పుడైనా వెళ్ళాలి ఒకసారి. అక్కడ ఆ కోటని కవర్ చేయాలి. ఇట్లా నీళ్లు తగ్గినప్పుడే వెళ్ళొచ్చు. అంటే 2 పక్కల తగ్గాలనుకుంటా, లేకపోతే ఈ పక్క నుంచి తగ్గినప్పుడు ఆ పక్క నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. లోకల్ ఎవరు నేను అడిగితే ఆ విషయం తెలుస్తుంది. ఆంజనేయ స్వామి, రాముల వారి గుడి యువతల, ఇదంతా కూడా నేను ప్రోగ్రామ్ చేశాను. ప్రతిసారి ఆగుతున్నామని ఈసారి వెళ్ళిపోతున్నాను.
బ్రేక్ఫాస్ట్ కోసం ఎప్పుడు ఆగేవాళ్ళం ట్రైన్లో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాదు, మీల్స్ చేయాలి ఎక్కడైనా. 2:30 అయింది కదా, ఎక్కడో చోట మీల్స్ చేస్తే మంచిది. ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి మీల్స్ చేస్తే మంచిది. నెక్స్ట్ గద్వాల్ చౌరస్తా వస్తుంది. గద్వాల్ క్రాస్ రోడ్ రైట్కి పోతే 15 కిలోమీటర్లో గద్వాల్ చీరలకు ప్రసిద్ధి. గద్వాల్ చీరలు అంటే చాలా ప్రసిద్ధి. కానీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, నేను బ్యాచులరు. ఏమంటే బ్రదర్ పిల్లలు వాళ్ళ వైఫ్స్కి ఎప్పుడైనా గిఫ్ట్ లాగా అలా తీసుకెళ్తూ ఉంటాను అంతే తప్ప చీరలు రెగ్యులర్గా కొనాలనే ఇది లేదు నాది. ఎంతసేపు కెమెరాలు, స్టాండ్లు, లెన్స్లు, లేకపోతే గ్రాఫిక్ యానివల్స్, బుక్స్, సాఫ్ట్వేర్లు, కంప్యూటర్ అవన్నీ. ఇది చాలా పెద్ద డిజిటల్ లైబ్రరీ. దాంట్లోకి ఏళ్ళు పెట్టామంటే అది ఒక పెద్ద సముద్రం. చిన్న వాళ్ళకి చాలా కష్టము, అన్ని లెక్కలు వేసుకునే వాళ్ళకి. ఇక ఏదో కొనేస్తూ ఉండాలి, లెక్క చూసుకుని ఆదాయం చూసుకుంటే కష్టం. అది ఉపయోగం ఉందా లేదా చూసుకోవాలి, కొనుక్కోవాలి మన రేంజ్లో. సోడా దొరికితే బాగుండు, నిమ్మకాయ సోడా. చెరుకు రసం తాగితే వెంటనే ఆకలి, దాహం వేస్తుంది, నోరంతా ఎండుకోపోతుంది. కర్నూలు దగ్గర టోల్ గేటు, కర్నూలుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, హైదరాబాద్ వైపు. ఇక్కడ రావాలి నేను కొత్త. ఏమైనా కూల్ డ్రింక్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ కూల్ డ్రింక్ కాదు, సోడా, అక్కడ ఏది అలా లేదు. అన్ని హోటల్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్ ఉంటుంది. భోజనం ఇంకా కొద్దిసేపు అయినాక ఒక 1/2 అవర్ అలా వెళ్ళి కర్నూలుకి అటువైపులో అయితే డోన్ దగ్గర ఎక్కడో డాబా ఏమైనా దొరికితే తినేయచ్చు అనుకుంటున్నా. వరకు ఈ తుంగభద్ర ఎడ్జ్లో దోసకాయలు దొరుకుతుండే, అవి చాలా బాగుండేది. భోజనం కూడా అక్కడ మంచిగా పండి నువ్వు తీసుకుంటే దోసకాయలు. మరీ ఘోరంగా పెట్టారు ఇక్కడ. ఇప్పుడు అన్నీ ఎక్స్పోర్ట్, ప్రతిదీ బాక్సుల్లో వేసేసి పండగ అనే పొలంలో ఉంచి లారీల్లో రోడ్ల మీద పెట్టుకునేవాళ్ళు ఇదివరకు. ఇక్కడ ఆ కల్చరే పోయింది. పైగా ఇక్కడ స్పేస్ కూడా లేదు, వెహికల్స్ పెరిగాయి. తుంగభద్ర రివర్ నీళ్ళు బాగున్నాయి తుంగభద్రలో. కర్నూలు సిటీ అక్కడ కనిపించేదంతా ఆ నదిలో దాకా కట్టుకున్నారు. మళ్ళీ వర్షాలు వచ్చిన వరద వస్తే కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తే ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి, మునిగిపోయినాయని చెప్తారు.
అంత దగ్గరగా వాళ్ళ పర్మిషన్ కూడా ఇవ్వద్దు కట్టుకోవడానికి. ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి. లెఫ్ట్లోకి వెళ్తే కర్నూలు ఊర్లోకి వెళ్ళిపోతాము. మనం ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తే బైపాస్ రోడ్డు ఇలా కర్నూలు వెళ్తుంది. జ్యూస్ మోసంబీ జ్యూస్. ఇట్ వాస్ గుడ్. 2 glasses ఆఫ్ మోసంబీ జ్యూస్. 2 గ్లాసులు తాగేసాను. 2 ग्लास पीने से बहुत फुल हो गए. రో ఎంత బాగుందో చూడు, నీట్గా కనిపిస్తుంది. యూకలిప్టస్. ఇప్పుడు ఈ స్పీడ్లో సౌండ్ ఎలా ఉంటుంది అనేది మనం అది కూడా ఒకటి టెస్టింగ్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 100 వెళ్తుంది. 100 ప్లస్ గాలి కూడా బయట ఎక్కువ ఉంది. ఎంత మోతాదులో ఆడియో రికార్డ్ అవుతుంది, నేను ఎంత గట్టిగా చెప్తే బాగుంటుంది. ఇఫ్ ఐ కుడ్ హావ్ బీన్ టోల్డ్ లిటిల్ బిట్, ఐ మీన్ టు సే టెల్ లిటిల్ బిట్ స్లోయర్, దట్ హౌ ఇట్ విల్ బీ. సో ఆల్ वी हैव टू ये कुछ भी लगाते ये ऑल ऑप्शन आ जाता. टर्निंग है इसलिए ये लोग भी दिमाग से नहीं चलाते, मेजर एक्सीडेंट होता जब भी ऐसा करते हैं. ऑपोजिट सनलाइट आई थिंक we should cut off. ఈ 2 చిన్న కొండలు మధ్య వెళ్తుంది. ఇక్కడ ఎన్నోసార్లు ఒకప్పుడు, అంటే ఇప్పుడు కొంచెం డౌన్ చేసి అప్పు లేకుండా తగ్గించారు. కానీ మొదటికి సింగిల్ రోడ్డు ప్లస్ సింగిల్ అంటే ఇట్లా డివైడర్ లాగా లేదు. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది కదా, అంత ఉంటుంది. సో రాళ్ళు అడ్డం పెట్టేసి బస్సులు దోచుకునేవాళ్ళు, లారీలు దోచుకునేవాళ్ళు, దొంగలు నైటు, ఈవెన్ సమ్టైమ్స్ పగలు కూడా. ఇంత ట్రాఫిక్ కూడా ఉండదు కదా. రోడ్ నెంబర్ 7 అని అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడేమో 44 అంటున్నాం కదా. దట్ టైమ్ ఇట్ వాజ్ 7. రీసెంట్లీ చేంజ్డ్ ది 44. హియర్ ఆల్మోస్ట్ ద పీక్. ఈవెన్ ఫర్ మీ ఆల్సో on my car Tata Estate, that also stopped, and scooter, Bajaj Super scooter here, same place. Just they kept stones, पत्थर रख के उसको टैरो बोल के बोलते हैं, चाकू बता के. ये पिस्तौल नहीं है, वो टाइम पे చాకు చూపించేసేసి డబ్బులు అడిగేవాళ్ళు. సో అలాగా 2-3 సార్లు అయింది నాకు ఇక్కడ నైట్లో. అప్పుడు యూజువల్గా ఏంటంటే చాలా బిజీ ఉండేది, టైం ఉండేది కాదు. డే టైం అంటే ఆఫీస్ పోతుందని నైట్ ఈవినింగ్ బయలుదేరేవాడిని. మార్నింగ్ ఇప్పుడు ఇట్లా వీడియోలు షూటింగ్ లేకపోతే, ఇప్పుడు కూడా వీడియో షూటింగ్ లేకపోతే నైట్ నాకు మంచి అలవాటే. నైట్ డేంజర్ అంటారు కానీ నిజానికి నైటే బాగా దారి సాగుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది.
just I want to check audio. If I go 120, how it will be voice will be recorded. Is there any let us see. If I go now, it's 110. Now it is 110. Oh, so 120 I have to go. Yeah, almost 120 I am going now. Yeah, so ఎట్లా వాయిస్ రికార్డ్ అవుతుందో అనేది, నేను ఎంత రేంజ్లో మాట్లాడాలి అనేది ఇప్పుడు బాగా తెలుస్తుంది. Mantapur 82. ఇప్పుడు 100లోకి వచ్చింది. 100లో ఎట్లా రికార్డ్ అవుతుంది. మళ్ళీ సపోజ్ మనం 80లో, ఇప్పుడు 80లో వెళ్తున్నాము. 80లో అయితే ఎలా రికార్డ్ అవుతుంది, ఇవి టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్యూచర్లో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ బుగ్గలు ఒత్తేస్తుంది హెల్మెట్, మాట సరిగా రాకపోవచ్చు, అదొక ప్రాబ్లం ఉంది. అది లెటర్సి అవన్నీ మనకు తప్పదు అది, ఎందుకంటే హెల్మెట్ సేఫ్టీకి వాళ్ళు డిజైన్ చేశారు. అలాగా చూద్దాం. అనంతపూర్ చెట్లు అడ్డం వస్తున్నాయి. ఇప్పుడు చూడవచ్చు, అది కొద్దిగా చెట్లు బాగా పెరిగినాయి, దాని వ్యూ రావట్లే. వన్ 10లో పోతుంది బండి. సో అది ఆడియో ఎలా ఉంటుంది అనేది ఇస్కాన్ టెంపుల్ తర్వాత ఇది కూడా చూడాలి. Stop. Just now I taken 2 glasses because of the summer. It's very hot. So better instead of taking food, juices like this. It's always comfort in the journey. So now Anantapur to Kalyan I'm going. విండ్ మిల్స్ చూసారా ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. అబ్బో, సన్సెట్, బ్యూటిఫుల్ సన్సెట్. ఇందులో ఎట్లా రికార్డ్ అవుతుందో. చాలా ఉన్నాయి విండ్ మిల్స్. లో రికార్డ్ అవుతుంది. మరి వాయిస్ ఎలా ఉంది ఇది కూడా, అంటే డిఫరెంట్ విండ్స్ డైరెక్షన్స్లో డిఫరెంట్గా రికార్డ్ అవుతుంది. అందువల్ల నేను 2 విధాలుగా మాట్లాడుతున్నాను. ఈ నా సౌండ్ నాకే కొంచెం డిఫరెంట్గా వినిపిస్తుంది ఈ హెల్మెట్లో. విండ్ హై ఉన్నప్పుడు అది ఎలా ఉందో చూడాలి, ఇంటికి పోయి చూసాక తెలుస్తుంది. చీకటి అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆత్మకూరు వస్తుంది. ఆత్మకూరుకు బైపాస్ ఉంది, మనం ఏమీ చేయక్కర్లేదు, బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు, ఊర్లోకి వెళ్ళక్కర్లేదు. అంటే రికార్డింగ్కి కుడి చెయ్యే తీయాలి, కుడి చెయ్యి తీస్తే ఎక్సలరేట్ డౌన్ ఇవ్వదు. క్రూయిజ్ కంట్రోలర్ ఉంది, అది ఎప్పుడు మర్చిపోతున్నాను అది పెట్టుకోవడానికి. ఆఫ్ అక్కడ పైకి వెళ్ళిపోతుంది. I hope it's looking nice. I am very happy that it's sunset is beautiful now. చాలా బాగుంది. ఆ రెడ్డిష్, కానీ అది రికార్డింగ్ ఎలా అవుతుందో తెలీదు, చూడాలి.
ఇది ఎస్వి మోడ్ అంటే సూపర్ వైడ్ మోడ్, యాక్టివిటీలో సూపర్ వైడ్ చూడాలి. పొద్దున్నే అలబీడు బేలూరు వెళ్ళిపోవాలి. కాకపోతే చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని నెక్స్ట్ డే వెళ్ళాలి. ఎలా వీలవుతుందో తెలీదు. కాకపోతే చాలా రోజుల తర్వాత అలబీడు బేలూరు వెళ్ళాలనే కోరిక నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ క్యాలెండర్కి వచ్చేసింది. ఇంకో 10 minutesలో చేరబోతున్నాను. సన్సెట్ మాత్రం అలాగే కనిపిస్తుంది, చాలా బాగుంది. అప్పుడే చల్లగాలి వచ్చేసింది. దాంటి మన పెన్నా రివర్ ఇక్కడ మళ్ళీ వస్తుంది. పెన్నా రివర్ ఈజ్ కమింగ్ అగైన్.